హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్లో డే 3 అండి. ఎగ్ రైస్, స్పెషల్గా నా ఫేవరెట్ ఎగ్ రైస్ అనమాట. స్కూల్ బాక్స్ అన్నిట్లో నేను బాగా ఇష్టంగా తినేది ఇదే. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. మిగిలిన రెసిపీ మొత్తం మా మమ్మీ చెప్పిద్ది. ఇందులో చెప్పడానికి ఏం లేదండి. 2 ఎగ్స్, ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం ఫ్రై చేసుకొని రైస్ కలుపుకోవడమే. ఈమె మెయిన్ ఇష్టపడేది ఎక్కువ ఇది, నా కూతురు. ఎగ్స్, ఆనియన్, పచ్చిమిర్చి. కరివేపాకు వేయరు, చాలామంది వేస్తారు కానీ కరివేపాకు వేస్తే బాగోదు అసలు. ఫస్ట్ ఇప్పుడు ఏం వేసుకుంటామా? పచ్చిమిర్చి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. మార్నింగ్ పూట హడావిడి ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది. సో ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెమేనండి, ఎక్కువ కాదు. ఓకే. అండ్ మా పసుపు కొంచెం. ఇదండి కారం కొంచెం వేస్తున్నాను, కొంచెం ధనియాల పొడి. మామూలుగా ఏంటంటే కారం వేసుకోకపోతే నీ వాసన వచ్చి బాగోదు. పెప్పర్ వేసుకోవాలి, పెప్పర్ నా కూతురు తినదు, అందుకే కారం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. సో స్పైసెస్ అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకుందాం. ఎగ్ వేసినాక వేస్తే ఏంటంటే అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది, అందుకనే ఈ ముందు వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదండి, ఒకసారి కలిపేసుకున్నాము. ఇది కారం ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత ఎగ్ వేసుకోవాలమ్మా. ఎగ్ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఎగ్ వేసుకుంటే ఏంటంటే అందులో గడ్డలుగా ఉండదు, బాగుండదు, లమ్స్ ఫామ్ అయిపోతాయి. సో ఇటు సైడ్ అయితే రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఎగ్ వేసుకుందాము. 2 ఎగ్స్ ఆల్రెడీ బీట్ చేసి పెట్టేసుకున్నాం మేము. ఇదండి ఒక 2 మినిట్స్. ఓకే. సో ఇదండి ఎగ్ ఎలా అయిందో చూసారా. ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తామా, దాన్ని బ్రేక్ చేసి ఇలా ఉంటే ఏంటంటే కొంచెం ఎగ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మొత్తం తుక్కు లేకుండా బుర్జిలా కాకుండా ఇలా తింటే ఎగ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. చాలామంది యోక్ అసలు పగలు కొట్టరు, యోక్ పగలు కొట్టకపోతే నీ శ్వాసన వచ్చేసిద్దండి. అది దాంతోనే రోగాలు కూడా వస్తాయి. ఇది అవ్వాలా మమ్మీ? ఇంకా ఒక్క సెకండ్. ఓకే. సో ఇప్పుడు ఇందులో రైస్ వేసుకున్నాము. లంచ్ బాక్స్కి ఎంత సరిపోతుందో అంతే రైస్. అంతే, నాకు తలకాయ ఊపలేదు నేను. అంతేనమ్మా? అంతే కాదు, వేడన్నమండి. సో పిల్లలు లంచ్ బాక్స్కి ఎంత తినగలుగుతారో అంత. అంతే తింటారని కాదు, కొంచెం ఉంటే ఈవినింగ్ కూడా తినొచ్చు వాళ్ళు వచ్చి. సో ఎగ్ రైస్ మార్నింగ్ వేడిగా తిన్నా, ఈవినింగ్ తిన్నా అదే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. వేరేవైతే సప్ప పడిపోతాయి కానీ ఇది అలా అవ్వదు. ఇదండి, ఏదైనా వాటర్ తగలకపోతే చప్పబడదండి, ఖరాబ్ కాదు. వాటర్ తగలకూడదు, రాత్రి అన్నం ఉండకూడదు. మళ్ళీ రాత్రి అన్నమైనా పిల్లలు తినలేరు. ఇదండి ఎగ్ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని దింపేద్దాం. కొత్తిమీర ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అండి. ఎగ్ రైస్కి కొత్తిమీరే హైలైట్. ఇదండి వేడి ఎగ్ రైస్ అయితే అయిపోయింది. మా అమ్మాయికి హ్యాపీగా, మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టేదాన్ని, ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ చేపిస్తున్నా. ఎగ్ రైస్ హ్యాపీగా తినేస్తారు పిల్లలు, ఏ అల్లరి లేకుండా. సో ఇదండి ఎగ్ రైస్ అయితే అయిపోయింది. లంచ్ బాక్స్లోకి నా కూతురికి అయితే నేను ఇలానే చేస్తారు, వేరే వాళ్ళ విషయాలు అయితే నాకు తెలీదు. నా కూతురు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను సేమ్ ఇలానే పెడుతుంటే అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నా కూతురు గురించి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తెచ్చుకునే దానికన్నా బాగుంటుంది ఇది, ఎందుకంటే అన్నీ ఇంట్లోవే, ఇంకా వేరేవి ఏమి వేయలేదు. అజినమోటా అనేసి ఇంకేంటి అది సాసెస్, సోయా సాస్, వెనిగర్స్ అవన్నీ యాడ్ చేస్తారు కదా. మార్నింగ్ నా కూతురికి లంచ్ బాక్స్ ఇలానే పెడుతుంటే నాకు మళ్ళీ సేమ్ అలానే పెడుతున్నాను, అంతే. థ్యాంక్ యూ.
హ్యాపీగా అయితే లంచ్ బాక్స్ కంప్లీట్ చేస్తానండి పిల్లలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.